కర్నూలు జిల్లా ఆదోనిలోని సిరుగుప్పలో అక్రమంగా తరలి వెళుతున్నటువంటి పేదల బియ్యాన్ని పోలీసులు పౌర సరఫరాల శాఖ సంయుక్తంగా పట్టుకొని ఆ సీజ్ చేసినటువంటి బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి గోదాంలో భద్రపరచడం జరిగింది. ఆ భద్రపరిచేటప్పుడు అవి దాదాపుగా 1800 బస్తాలు బియ్యం ఉన్నాయంట. కానీ మళ్ళీ రోజు వచ్చి ఆ గోదాం ఓపెన్ చేసి చూస్తే కేవలం 109 బస్తాలు మాత్రమే మిగిలినాయంట. అంటే భద్రపరచబడినటువంటి బియ్యంలో 90% పైన బియ్యం అనేది మాయమైపోయినాయి. ఈ బియ్యం ఇలా ఎందుకు మాయమైనాయి? ఈ బియ్యం మాయం కావడంలో అధికారుల ప్రమేయం లేకుండా, ఆ గోదాం ఇన్ఛార్జ్ ప్రమేయం లేకుండా జరిగే అవకాశం ఉంది అనేది మనం పరిశీలించాలి. సరే, ఏదేమైనా ఈ విషయం తెలుసుకున్న వెంటనే పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ మహేష్ గారు వచ్చి పోలీసులకు ఒక కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి విచారణ చేస్తుండ్రు. సరే, అది ఏం తెలుస్తుంది పక్కన పెడదాం. కానీ వాస్తవంగా ఈ సివిల్ సప్లై సంబంధించినటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తనిఖీలు చేస్తుండామని, గతంలో ఏదో అవినీతి జరిగిందని, గతంలో అంతా రేషన్ మాఫియా జరిగిందని రకరకాల ఆరోపణలు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఈరోజు ఆదోని సిరుగుప్పులో పట్టుబడ్డం కాదు, రాష్ట్రంలో ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడ చూసినా రేషన్ బియ్యం అనేది, పేదల బియ్యం అనేది తరలి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా ఎక్కువ కర్ణాటక ప్రాంతానికి తరలి వెళ్ళిపోతూ ఉంటాయి కూడా. అయితే ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు చాలా మాటలు మాట్లాడిండ్రు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద రేషన్ మాఫియాని, పేదల సొమ్ము తింటున్నారని, పందికొక్కుల్లా బలిచినారని చాలా పెద్ద మాటలు మాట్లాడిండ్రు. సరే, రైట్, తప్పు జరిగింటే అట్లా మాట్లాడడం కూడా తప్పేం కాదు. కానీ కేవలం ఆ ఆరోపణలు మాత్రమే మనకు తేలింది. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ ఫోర్టుకు సంబంధించి అక్కడ షిప్లలో బియ్యం పోతున్నాయని, ఆ బియ్యం అంతా కూడా ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందినయని, ఆయన ఏదో మాఫియాకు పాల్పడుతున్నాడని, అక్రమంగా తరలిస్తున్నారని, ఈయన పోయి సముద్ర మధ్య మార్గంలో పోయి సీజ్ ద షిప్ అని ఆ షిప్ను సీజ్ చేసి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఇట్లాంటి షిప్పులు సీజ్ చేయడము, బియ్యం సీజ్ చేయడం ఇవి కుదరవు. విచారణ తర్వాత బియ్యం అన్నీ కూడా సక్రమని తేలిన తర్వాత చేసేదేమి లేక కాము ఉండిపోయారు. ఆ తర్వాత ఆ పౌర సరఫరాకు సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ ఎక్కువగా కాకినాడ ప్రాంతంలో అక్కడ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మీద నెప్పమేయాలనే ఉద్దేశంతో ఆ దాడులు ఈ దాడులు చేసిండ్రు. కొన్ని రోజులు పేరుని నాని మీద చేసిండ్రు, కొడాలి నాని మీద ఆరోపించిండ్రు, చాలా చేసిండ్రు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆల్రెడీ అక్రమంగా తరలి వెళుతున్నటువంటి ఒక బియ్యాన్ని పట్టుకొని ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి గోదాములో భద్రపరిస్తే ఆ బియ్యం మళ్ళీ మాయమైపోయినాయి అంటే ఎవరు బాధ్యత వహించాలి ఇక్కడ? ఈ పౌర సరఫరాలకు సంబంధించిన అధికారులు బాధ్యతనా, ఆ మంత్రి బాధ్యతనా, లేదా లోకల్ ఉండే ఎమ్మెల్యేనా, లేదా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రియా, లేదా రాష్ట్రానికి బాధ్యత వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారా, లేదా ఉప ముఖ్యమంత్రి గారా, లేదు రాష్ట్రాన్ని మొత్తాన్ని శాసిస్తున్నటువంటి చాలా నిజమైనటువంటి చాలా జెన్యూన్ పర్సన్ అయినటువంటి లోకేష్ బాబు గారా? ఎవరు బాధ్యత వహించాలి దీనికి? ఇంత నీచమా, ఇంత అక్రమా? ఆల్రెడీ అక్రమం అని పట్టుబడినటువంటి బియ్యాన్ని మళ్ళీ మాయం చేసే స్థితికి వచ్చినారంటే మీది ఏమి ప్రభుత్వం? మీరు ఏమన్నా కొద్దిగా దాన్ని చర్యలు తీసుకుంటుండ్రా? ఎవరికి అర్థం కావడంలే. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఒక గోదాంలో ఇంత దందా జరుగుతుందంటే అధికారుల ప్రమేయం లేకుండా, అధికారుల మీద అధికార ప్రభుత్వ నేతల ఒత్తిడి లేకుండా ఇదంతా జరుగుతుందే. మొన్న ఎవరో ఒక ఆయన అంటుండే, పాపం ఆ రోజు మనం ఆయన మాట్లాడి తప్పు అనుకున్నాం. వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక, మద్యం ఏ విధంగా అయితే వాళ్ళు అవినీతికి పాల్పడుతుండ్రో రేషన్ బియ్యంలో కూడా అదే విధంగా అవినీతికి పాల్పడుతుండ్రు. అందుకే కదా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు కావాల్సిన సేవలు, ముఖ్యంగా రేషన్ బియ్యము ఇళ్ళ దగ్గరగా తీసుకునే ఉద్దేశంతో రేషన్ సరుకులు పంపిణీ చేసి వాహనాలు తెస్తే వాటిని రద్దు చేసేసి పాత పద్ధతిలోనే మేము షాపులు పెడతాం, డీలర్లకు అప్పగిస్తాం, మా వాళ్ళకు అప్పగించి ఈ విధంగా వాళ్ళు అప్పనంగా దోసుకుంటారు అనే ఉద్దేశంతో చేసినటువంటి ఒక విధానంలో ఇప్పుడు కనపడుతుందే. ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు పెద్ద మాటలు మాట్లాడిండ్రు. రేషన్ బండి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడో ఒకసారి ఉంటే ఆ 10 ఇళ్ళకు సంబంధించిన అందరూ ఒకసారికి రావాలి, ఆ బండి ఎప్పుడొచ్చో తెలియదు, దానికోసం అదే పని పోగొట్టుకోవాలి, ఆ పని పోగొట్టుకుంటే వాళ్ళకి వచ్చే కూలి 300 పోద్దని పెద్ద ఆయనకు అనుకూలంగా చాలా బాగా చెప్పిండు. కానీ వాస్తవం ఏంది? ఆ రేషన్ కార్డులో పేరున్న ఏ ఒక్క వ్యక్తి ఉన్నా చాలు,
అలాంటిది ఒకవేళ మీ ప్రకారం తీసుకున్నా, ఒకవేళ బండి ఎప్పుడు వస్తే తేలదు, ఒకరోజు పని పోతే 300 పోద్ది అనుకున్నాం. అదే ఇప్పుడు షాప్ దగ్గరికి పోవాలన్నా కూడా అదే పరిస్థితి కదా. ఒక వ్యక్తి పోవాలి కదా, ఎవరో ఒకరైతే ఆ రోజు కూడా పని మానుకొని పోవాలి కదా. ఏం చెప్తారయ్యా మాటలు. అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఇప్పుడు కూడా ఎంత కనులార్పకుండా ఏమో పతివ్రతలైనట్టు, చాలా సచ్చీలురులైనట్టు ట్రాన్స్పరెంట్ పరిపాలన అంట. ఏం ట్రాన్స్పరెంట్ అండి? మాటల్లో, కళ్ళల్లో, నాలుకలోంచి వచ్చేదిగా ట్రాన్స్పరెంట్. కనపడాలి, మనం చేస్తున్న చేతల్లో కనపడాలి, మాటల్లో కాదండి ట్రాన్స్పరెంట్. పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించుకోవాలి సార్ మీరు. చాలా ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో అధికారం కోసం చివరకు ఎమ్మెల్యే అయినా పర్వాలేదన్నటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం మీద, ఒక వ్యక్తి మీద వ్యక్తిగత కక్షతో చాలా ఆరోపణలు, ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసినారు. అది చాలా అంశాలలో. అదేవిధంగా రేషన్ సంబంధించి కూడా ఆరోపణలు చేసినారు. వీటన్నిటికి మీరు సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పి తీరాలి. లేకుంటే మీరు అవినీతి పరులు అనే ఈ సమాజం అనుకుంటుంది. చూద్దాం మీ నుంచి ఏ విధమైనటువంటి సమాధానం వచ్చదో.